నమస్తే అందరికీ. నేను భార్గవ్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మరణించిండు. గత 5 రోజుల నుంచి ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి 1974లో ఆగస్టు 6వ తారీఖున రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు జన్మించిండు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించాడు. 1991లో వరంగల్లోని మహబూబియా పంజాదన్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసిండు. సో వ్యక్తిగత జీవితం: సుదర్శన్ రెడ్డికి స్వప్న అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు నిర్దీషన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠా రెడ్డి. అంటే ఒక కుమారుడు, ఒక కూతురు, ఇద్దరు పిల్లలు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్నారు. రాజకీయ విశేషాలు: నల్లబల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతూ అనంతరం కేసీఆర్ గారు 2001లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబల్లి మండల జడ్పీటీసీగా గెలుపొందాడు. జడ్పీ4 లీడర్గా ఆయన కొనసాగాడు. జడ్పీటీసీగా ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా ఉండే జడ్పీటీసీగా ఆయన గెలుపొందిండు. దాని తర్వాత 2004 డిసెంబర్లో జిల్లా పార్టీ కన్వీనర్గా ఎన్నిక కావడం జరిగింది పెద్ది సుదర్శన్ రెడ్డి. 2005లో చివర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. తదనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించాడు. ఆ తర్వాత 2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పొలిటికల్ బ్యూరో ప్రారంభం నుండి రద్దయ్యే వరకు పనిచేస్తూ కేసీఆర్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. గతంలో ఈటల రాజేందర్ కేసీఆర్కి ఎంత నమ్మిన బంటుగా ఆయన వ్యవహరించిండో, ఈటల రాజేందర్ తర్వాత 3వ ప్లేస్, అంటే ఈటల రాజేందర్ తర్వాత అంత నమ్మిన వ్యక్తిగా ఉన్నది ఏకైక వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రమే అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవిరెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. దొంతి మాధవిరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయిండు. సో ఆయన 2014లోనే పోటీ చేశాడు. అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టి మొదటగా తెలంగాణలో పోటీ చేసినప్పుడే ఫస్ట్ టైమే పోటీ చేసిండు, అప్పుడు ఓడిపోయిండు ఆయన. సో 2018లో జరిగినటువంటి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవిరెడ్డిపై 16,949 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అంటే సెకండ్ టైం టీఆర్ఎస్ పార్టీ రెండవసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,949 ఓట్ల మెజార్టీతో దొంతి మాధవిరెడ్డిపై ఆయన గెలుపొందాడు. ఫస్ట్ టైం ఓడిపోయిండు, సెకండ్ టైం గెలిచిండు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసి సభ్యుడిగా ఉన్నాడు. 2018 అంటే రెండవసారి గెలిచిన తర్వాత, రెండవ టర్మ్ టీఆర్ఎస్ గెలిచిన తర్వాత. సుదర్శన్ రెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అందరూ అభ్యర్థులు ఓడిపోయారు ఆల్మోస్ట్. అందులో భాగంగానే కాంగ్రెస్ వేవ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సుదర్శన్ రెడ్డి ఓడిపోయాడు. ఇక మరణం తాజాగా ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో 5 రోజుల పాటు గుండెపోటుకు చికిత్స పొందుతూ 2026 జూలై 31న కన్ను మూశాడు. అంటే ఈరోజు ఆయన వయస్సు 51 ఏళ్ళు మాత్రమే. ఏదేమైనప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి ఒక కోలుకోలేని దెబ్బలుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఎవరైనా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కేసీఆర్ని కౌంటర్ ఇస్తే ఇమీడియట్గా రీకౌంటర్ ఇచ్చేది పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రమే. ఆయన ఎమ్మటే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతాడు. గతంలో జరిగిన ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఆ
అరాచక ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పాలనపై డాక్యుమెంట్ పేపర్ వర్క్తోనే ఆయన విత్ ఎవిడెన్స్ ప్రెస్ మీట్ ముందు పెట్టి ప్రెస్ మీట్లో అవి చూపిస్తూ డైరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కౌంటర్ చేసి మాట్లాడే ఏకైక వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. సో అలాంటి వ్యక్తిని పార్టీ కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. ఇది బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా తిట్టినా లేకపోతే రాజకీయ ఆరోపణలు చేసినా మొదటిగా రియాక్ట్ అయ్యే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రమే. మరి అలాంటి వ్యక్తి లేకపోతే ఆయన ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. ఖచ్చితంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మొత్తానికి ఆయన 5 రోజుల పాటు చావుతో కొట్లాడిండు. డాక్టర్లు కూడా చెప్పారు ఇది చివరి క్షణాలు, కాపాడడం అసాధ్యం అని చెప్పి ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆల్రెడీ చెప్పినట్టున్నాడు. కాకపోతే మీడియాకి లీక్ కావడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్గా ఆయన 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆయన రియాక్ట్ అయ్యాడు. 8 సార్లు అసలు రియాక్ట్ అవ్వలేదు. 9వసారి సిపిఆర్ చేసిన తర్వాత రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన మెదడులో ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నాడీ వ్యవస్థ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఈసీ కావచ్చు, ఎంఆర్ఐకి సంబంధించిన స్కానింగ్లు చేసిన తర్వాత డాక్టర్స్కి ఒక క్లారిటీ వచ్చింది. ఆయన కోలుకోలేని స్థితిలో ఉన్నాడు, కోలుకోలేడు, కొన్ని గంటల్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆయన 5 రోజుల తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ పార్టీలకు అతీతంగా నివాళులు అర్పిస్తున్నారు. మన తరపు నుంచి కూడా, భార్గవ్ టీవీ తరపు నుంచి కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. కార్డియా అరెస్ట్ అటాక్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా వచ్చిర్రు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించిర్రు. ఆ కుటుంబానికి ఎట్లాంటి ఏ అవసరం కావాలన్నా కేసీఆర్ దగ్గరుండి చూసుకోవాలని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో ముఖ్యంగా ఆ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. బలమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలి అని చెప్పి హాస్పిటల్ యాజమాన్యానికి కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికి కూడా సో ఒక మనిషిని ఎవరు చనిపోవాలని ఎవరు చూడరు కాబట్టి ఖచ్చితంగా బతకాలనే ఎవరైనా కోరుకుంటారు కాబట్టి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి. రేవంత్ రెడ్డి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ఆరాధించినట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి మరణానికి ముఖ్యంగా కార్డియా అరెస్ట్ అంటే ఆయన గతంలోనే హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి కొంతమంది బయట మాట్లాడుకుంటున్నారు. కాకపోతే అది బయటపడలేదు. ఆయన ఏజ్ రీత్యా 51 సంవత్సరాలని చెప్తున్నారు. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతుంటాయి కాబట్టి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సడన్గా అలా జరిగేసరికి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, తర్వాత డాక్టర్లు కూడా చేతులు ఎత్తేయడం ఇవన్నీ జరిగినాయి. చేయి దాటిపోయింది. కాబట్టి మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఈరోజు మనం కోల్పోతున్నాం.